హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ మేము నెల్లూరులో చిన్న ఫంక్షన్ నుండి వెళ్తూ మన ఉలవపాడు మామిడికాయ అంటే ఫేమస్ కదా. సో అది ఎంత ఫేమస్ అంటే ఇవి అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి. అంటే ఈ మామిడికాయ అక్కడ ఉలవపాడులో తప్పితే ఇంకా ఎక్కడ దొరకదనమాట. సో వీటి టేస్టే వేరనమాట. అవి తింటుంటే అసలు మామూలుగా ఉండదు. సో మేము అక్కడ వెళ్తూ కొన్ని తీసుకుందాం అనేసి అక్కడ ఆగామన్నమాట. సో రండి, మీకు మార్కెట్ అంతా చూపిస్తాను. సో ఇక్కడ అన్ని ఈ సీజన్లో చాలా బాగుంటాయి, రాసులు పోసి అమ్ముతూ ఉంటారు. అంటే ఇక్కడే పంటలన్నీ ఉంటాయి కాబట్టి ఇది రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ నేషనల్ హైవేలో టూ సైడ్స్ ఉంటాయి అనమాట. మినిమం ఒక 200-300 స్టాల్స్ వరకు ఉంటాయి అనమాట. సో మనకి రెండు కళ్ళు సరిపోవు, అంత పెద్ద మార్కెట్ అనమాట ఇది. హోల్సేల్ ఉంటుంది, రిటైల్ ఉంటుంది. సో మనం అక్కడ చూసుకొని మనకి ఎలా కావాలో అలాగా తీసుకోవచ్చు అనమాట కాయలు. సో మనకి ఫర్ కేజీ వచ్చి 100 రూపీస్, 120, 150 అలాగ దొరుకుతాయి. సో బంగినపల్లి కాయలు అంటే మనం అవి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మనం అవి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం డైరెక్ట్ చెట్టు నుంచే కాయ తీసుకోవచ్చు అనమాట. మనకు అక్కడ తోటలోకి వెళ్తే మనకి అవి వేరే కాస్ట్ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం అక్కడ తోటల్లోకి వెళ్ళి మనకి అక్కడ కావాల్సిన కాయలు చూసుకొని మనం అవి కోసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. అవి మీకు ఎన్ని రకాలంటే దానిలో రసాలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, అలాగా ఒక 10 వెరైటీస్ వరకు మ్యాంగోస్ దొరుకుతాయి అన్నమాట అక్కడ. ఒక్కొక్క మ్యాంగో అయితే కనీసం ఒక 2 కేజీ వరకు ఉంటుంది ఒక్కొక్క మ్యాంగో. అంత పెద్ద సైజు మ్యాంగో కూడా మనకి దొరుకుతుంది. ఇంత టేస్ట్ ఉన్న మ్యాంగో మనకి ఎక్కడా దొరకదనమాట. సో నేను కూడా ఊరు వెళ్తూ కొన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇదే కొబ్బరి మ్యాంగో అంటారు దీన్ని. సో ఇది కొబ్బరి ఉన్నట్టు ఉంటుంది అనమాట, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. టేస్ట్ బాగుందని చెప్పి మామిడికాయ అంటే ఉలవపాడు మామిడికాయ టేస్ట్ అంటే. ఓకే ఫ్రెండ్, మీకు ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఐడియా కావాలంటే రూటు మనకి ఒంగోలు నుంచి 35-40 కిలోమీటర్ ఉంటుంది అనమాట నెల్లూరు వెళ్ళే వైపు. సో మీరు ఎప్పుడైనా రోడ్ జర్నీలో వెళ్ళేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ అయినా సరే రైట్ సైడ్ వచ్చేప్పుడైనా వెళ్ళేప్పుడైనా 2 సైడ్స్ ఉంటాయి స్టాల్స్ ఇవి. మీరు అక్కడైనా తీసుకోవచ్చు, అక్కడ మీకు అన్ని రకాలు దొరుకుతాయి అనమాట. సో అక్కడ చూసి మంచి కాయలు కొంచెం డే టైంలో వస్తే తోటలోకి వెళ్ళి కోసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ బాగా అందింది అనుకుంటాను. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.